భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం. చాలా మంది ఫిబ్రవరి నెలలో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్వీస్ కు సంబంధించి పోస్ట్ మ్యాన్ లేదా మెయిల్ గార్డ్ ఆర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడం జరిగింది. చాలా మంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవడం కూడా జరిగింది. మరి వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి నిన్న రిలీజ్ చేయడం జరిగింది. వీటిని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం పరీక్షకు హాజరు కావాలి, ఇలాంటి తదితర వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం ఏపీ పోస్టల్ కు సంబంధించిన హాల్ టికెట్స్ లేదా అడ్మిట్ కార్డ్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏపీ పోస్టల్ కు సంబంధించిన వెబ్సైట్ లోకి లాగిన్ కావాలి. మనం ఏపీ పోస్టల్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి అనుకుంటే appost.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి, లేదా ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్ లో ఈ వెబ్సైట్ కు సంబంధించిన డైరెక్ట్ లింక్ అనేది ఇవ్వబడింది. మీరు దాన్ని క్లిక్ చేసి కూడా ఈ వెబ్సైట్ కి డైరెక్ట్ గా రావచ్చు. appost.in అనే వెబ్సైట్ లోకి మనం వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ ఫస్ట్ లోనే 2 లింక్స్ అనేవి కనిపిస్తున్నాయి. న్యూ అనే ఒక హైలైటెడ్ టెక్స్ట్ తో మనకి 2 న్యూ లింక్స్ కనిపిస్తున్నాయి. అవి క్లిక్ హియర్ ఫర్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఫర్ పోస్ట్ ఆఫ్ ఏపీ పోస్ట్ మ్యాన్ ఆర్ మెయిల్ గార్డ్ ఏపీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. మీరు పోస్ట్ మ్యాన్ కైనా అప్లై చేసి ఉండొచ్చు, లేదా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కైనా అప్లై చేసి ఉండొచ్చు, లేదా రెండిటికి కూడా ఒకటేసారి మీరు అప్లై చేసి ఉండవచ్చు. మీరు దేనికైతే అప్లై చేశారో దానికి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఫీజు పే చేసేటప్పుడు మీకు క్యాండిడేట్ కాపీ అని ఒకటి మీ చేతికి ఇచ్చింటారు. ఫీజు పే చేసిన తర్వాత దాంట్లో మీకు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన పూర్తి వివరాలు ఆ క్యాండిడేట్ కాపీలో ఉంటాయి. మరి ఆ క్యాండిడేట్ కాపీని రెడీగా పెట్టుకొని మీరు ఈ లింక్స్ ని క్లిక్ చేయడం చాలా మంచిది. ఓకే, మీరు మెయిల్ గార్డ్కి కానీ లేదా ఎంటీఎస్ కానీ అప్లై చేసిందే, లేదా రెండింటికి అప్లై చేసిందే 2 లింక్స్ ని క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ శాంపుల్ కి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది క్లిక్ చేస్తూ ఉన్నాను. మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఈ లింక్ ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మీరు చూడవచ్చు, మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ ఉంది, తర్వాత క్యాప్చా అని అడిగింది. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మీకు చెప్పాం కదా, ఆల్రెడీ మీరు ఫీ కట్టినప్పుడు ఇచ్చిన క్యాండిడేట్ కాపీలో మీకు రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉంటుంది, లేదా మీ మొబైల్ ఫోన్ కూడా మెసేజ్ వచ్చింటే అందులో కూడా ఉండవచ్చు. ఓకే, ఈ రిజిస్ట్రేషన్ నంబర్ అనే దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని ఇక్కడ ఉన్న క్యాలెండర్ ను ఉపయోగించి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని మీరు ఎంటర్ చేయాలి. దీని తర్వాత ఇక్కడ కనిపించే క్యారెక్టర్స్ ని యాజ్ ఇట్ ఈజ్ గా ఎంటర్ చేయండి. ఒకవేళ ఇక్కడ కనిపించే క్యారెక్టర్స్ అంత క్లియర్ గా లేకపోతే మీరు ఇక్కడ రిఫ్రెష్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే వేరే క్యారెక్టర్స్ వస్తాయి. ఆ క్యారెక్టర్స్ ని మీరు ఇక్కడ క్లియర్ గా చూసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనం లాగిన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం లాగిన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తామో అప్పుడు మనం ఈ వెబ్సైట్ లోకి లాగిన్ అవుతాం. లాగిన్ అయిన వెంటనే మీకు ఇక్కడ మీ పేరు కనిపిస్తుంది, వెల్కమ్ అని మీ పేరు కనిపిస్తుంది. దాంతో పాటు మీ యువర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నంబర్ ఈజ్ అని మీ నంబర్ కూడా కనిపిస్తుంది. వీటిని చూసిన తర్వాత కరెక్ట్ గా ఉంటే ఇక్కడ మీరు ప్రింట్ అడ్మిట్ కార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ప్రింట్ అడ్మిట్ కార్డ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇక్కడ ప్రింట్ అడ్మిట్ కార్డ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ బ్రౌజర్ లో మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇందులో మనం చూడొచ్చు ఆన్లైన్ అడ్మిట్ కార్డ్ ఫర్ ఏపీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని. ఇందులో మీ యొక్క పేరు, తర్వాత మీ యొక్క అడ్రస్, తర్వాత మీ యొక్క వివరాలు, దాంతో పాటు మీరు ఏ పోస్ట్ కి అప్లై చేశారు, తర్వాత రిపోర్టింగ్ టైం 9:30 AM అని ఇవ్వడం జరిగింది. మీ ఫోటో, తర్వాత మీ సిగ్నేచర్ కూడా కనిపిస్తుంది. దాంతో పాటు మీరు ఈ హాల్ టికెట్ అనే దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏదైతే ఫోటో పైన వచ్చింటుందో అదే రకమైన ఫోటోని మీరు కింద పేస్ట్ చేయాలి. కలర్ ఫోటో మీరు ఇంట్లోనే చేయొచ్చు. మీ అడ్మిట్ కార్డ్ ప్రింట్ తీసుకున్న తర్వాత ఈ ఫోటోని మీరు అతికించి పెట్టుకోవాలి. తీసుకుపోయేటప్పుడు మీ ఫోటో అనే దాన్ని రీసెంట్ ఫోటోని పేస్ట్ చేసి ఈ అడ్మిట్ కార్డ్ అనేది తీసుకువెళ్ళాలి. దాని కింద మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంటే మీరు ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు ఏ విధంగా రాయొచ్చు అనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ మీకు వెన్యూ డీటెయిల్స్ అంటే సెంటర్ అనేది ఎక్కడ ఇచ్చారు అనే డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి. చాలా మంది వారికి దగ్గరగా ఉన్నటువంటి 3 సిటీస్ ని ఎన్నుకున్నారు. అయినప్పటికీ కూడా కొద్ది మందికి వారికి కావాల్సిన సిటీస్ పడ్డాయి. తర్వాత కొద్ది మందికి దూరంగానే సెంటర్స్ అలాట్ చేయడం జరిగింది. యాక్చువల్ గా నేను అనంతపూర్ డిస్టిక్ కి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేశాను. వారికి ఇక్కడ విజయవాడ సెంటర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ టైమింగ్ కూడా మీరు చూడవచ్చు. మార్నింగ్ 10:30 to 12:30 ఎగ్జామినేషన్ టైమింగ్. కాబట్టి మనం 9:30 లోపల ఎగ్జామ్ సెంటర్ లో రిపోర్ట్ చేయాలి. ఈ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ?
విజయవాడలోని లింగాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ అనే సెంటర్ ని ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ క్యాండిడేట్ వెరిఫైడ్ విత్ ఫోటో. ఇక్కడ మనం ఈ సిగ్నేచర్ తర్వాత ఈ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది మనం ఇంటి దగ్గర వేయకూడదు, ఎగ్జామ్ హాల్లోనే వేయాలి. ఇక్కడ ఫోటో కావాలంటే మీరు ఇంటి దగ్గర కరిపించి అంటే పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు, కానీ ఈ సిగ్నేచర్ కానీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కానీ ఇవి ఎగ్జామ్ హాల్లో మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండు మీవి కరెక్ట్ గా ఉంటే చూసి చెక్ చేసి ఇక్కడ ఇన్విజిలేటర్ దగ్గర ఇన్విజిలేటర్ సైన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎగ్జామినేషన్ టైమింగ్ 10:30 to 12:30 2 hours ఎగ్జామ్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. దాంతో పాటు ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఈ బబుల్స్ ని చూస్తేనే మనకు అర్థం అవుతుంది, ఎగ్జామ్ అనేది ఆన్లైన్ కాదు, ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ లో ఉంటుంది. ఆఫ్లైన్ అంటేనే మనకు ఓఎంఆర్ అనేది గుర్తొస్తుంది. ఓఎంఆర్ అంటే మనకు ఒక షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ షీట్ లో మనం బ్లూ గానీ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అనే దాన్ని ఉపయోగించి అందులో ఉన్నటువంటి సర్కిల్స్ ని మనం బబుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా మంది మీరంతా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కాబట్టి మీ అందరికీ కూడా దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగానే తెలిసి ఉంటాయి. ఇక్కడ మనం ఇటు చూడొచ్చు, ఒక మెథడ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా 4 బబుల్స్ ఉంటే మనం ఇందులో కరెక్ట్ ఆన్సర్ ని పూర్తిగా ఇలా బబుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఓఎంఆర్ మెథడ్ ఎగ్జామ్ కాబట్టి, అది కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకు క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ని చదివి మనం ఆన్సర్స్ అనే వాటిని ఓఎంఆర్ షీట్ లో గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీరు హాల్ టికెట్ అనే దాన్ని, అడ్మిట్ కార్డ్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క అడ్మిట్ కార్డ్ ని మీరు ప్రింట్అవుట్ రూపంలో పొందవచ్చు. మరి ఆ ప్రింట్అవుట్ లో మీకు కొన్ని ఎగ్జామ్ హాల్లో పాటించాల్సిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ని కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ డియర్ క్యాండిడేట్ అని ఇచ్చాడు. ఓకే, ద క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ దేర్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ ఫోటో కాపీ ఆఫ్ ద సేమ్. అంటే మీరు ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ఈ అడ్మిట్ కార్డుతో పాటు, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ హాల్ టికెట్ తో పాటు మీరు ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ అనే దాన్ని తీసుకువెళ్ళాలి. అంటే ఎలాంటిది అంటే ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, లేదా 10th క్లాస్ సర్టిఫికేట్ విత్ ఫోటో కావచ్చు, లేదా స్కూల్లో కానీ కాలేజీలో ఇచ్చినటువంటి ఐడి కార్డు కావచ్చు, ఏవైనా కానీ ఒరిజినల్ దాన్ని తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్ ఒకటే తీసుకువెళ్తే సరిపోదు, దాంతో పాటు మీరు ఏదైతే ఒరిజినల్ కాపీని తీసుకువెళ్తున్నారో దానికి సంబంధించిన ఒక జిరాక్స్ కాపీని కూడా తీసుకువెళ్ళాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ ఫోటో కాపీ ఆఫ్ ద సేమ్. ఒకవేళ మీరు ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకువెళ్తుంటే ఆధార్ కార్డుకి సంబంధించిన జిరాక్స్ కాపీని కూడా మీరు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇది మొదటి పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్ ఏది అంటే, పైన మీకు ఆల్రెడీ చెప్పాము, ఇక్కడ ఫోటో అనేది అతికించండి అన్నాడు. కాబట్టి ఇక్కడ ఫోటో అనేది అతికించి మీరు అడ్మిట్ కార్డు తీసుకువెళ్ళాలి. హాల్ టికెట్ తీసుకువెళ్ళేటప్పుడు ఫోటో అతికించుకొని తీసుకువెళ్ళాలి. తర్వాత ఈ అడ్మిట్ కార్డ్, ఈ హాల్ టికెట్ ఏదైతే ఉందో అది ఎగ్జామ్ రోజు వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ అడ్మిట్ కార్డ్ ని ఒక కాపీ మీరు జిరాక్స్ చేసి ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది. ఎగ్జామ్స్ కి వెళ్తే మీ ఫోటో అతికించుంటారు కాబట్టి పైన ఈ ఒరిజినల్ అడ్మిట్ కార్డ్ ని వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది. తీరా మళ్ళీ మీకు మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ఇవన్నీ కూడా మీకు తర్వాత గుర్తుండకపోవచ్చు. కాబట్టి ఇంట్లో ఎందుకైనా మంచిది ఒక కాపీ, జిరాక్స్ కాపీ ఇంట్లో పెట్టుకుంటే రేపు పొద్దున రిజల్ట్ వచ్చినప్పుడు ఈజీగా చూసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. అదే ఇక్కడ మూడో పాయింట్ గా ఇవ్వడం జరిగింది. తర్వాత ఎగ్జామ్ కి మనం 15 నిమిషాలు ముందుగానే ఎగ్జామ్ సెంటర్ కి చేరుకోవాలి అని ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ మనకి మీ యొక్క ఎలిజిబిలిటీ అనేది మీరు ఆన్లైన్ లో అప్లై చేసిన దాన్ని బట్టే తప్ప మేమేమి కూడా ఇంకా ఇప్పటివరకు మీ ఎలిజిబిలిటీని చెక్ చేయలేదు. ఇవన్నీ కూడా తర్వాత వెరిఫికేషన్ స్టేజ్ లో చెక్ చేయడం జరుగుతుంది అనే వివరాలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మీ యొక్క సెంటర్ మార్పుకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ చేయము అంటున్నారు. అంటే మీ సెంటర్ మార్పు కోరుతూ మీరు వాళ్ళని అడిగినా కూడా మీ సెంటర్ అనేది మార్చడం జరగదు అనే వివరాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత రోల్ నంబర్స్, రిజిస్ట్రేషన్ నంబర్స్ అనేవి ఒకసారి మీరు రాసి పెట్టుకోండి. ముందుగానే మీ అడ్మిట్ కార్డు వాళ్ళే తీసుకుంటామని మరొకసారి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామ్ ని మీరు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఉపయోగించి ఎగ్జామ్ రాయవచ్చు. అంతే తప్ప జెల్ పెన్స్ కానీ లేదనుకుంటే ఇంక్ పెన్స్ కానీ ఇలాంటివి ఉపయోగించకూడదు. ఎగ్జామ్ లో మనం ఓన్లీ బ్లూ కానీ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కానీ ఎగ్జామ్ రాసే వాళ్ళు తీసుకొని వెళ్ళాలి. ఓకే, తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాం ఓఎంఆర్ షీట్ మెథడ్ లో. కాబట్టి ఇలా మనం బబులింగ్స్ చేయడం ద్వారా క్వశ్చన్ కి ఆన్సర్ అనే దాన్ని మనం ఇవ్వాలి.
ఓకే, ఇవన్నీ కూడా మనం ఆఫ్లైన్ ఓఎంఆర్ మెథడ్ లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చూసుకుంటే మనం 1-2 సార్లు మనం ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు ఎక్కువ హైరాణ పడాల్సిన అవసరం లేదు. కొద్దిగా టైం కేటాయించి ఇన్స్ట్రక్షన్స్ చదువుకుంటే ఎగ్జామ్ లో మన ఎగ్జామ్ అనేది ఇంకా ఈజీగా స్మూత్ గా రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఈ విధంగా మీరు ఏపీ పోస్టల్ కు సంబంధించిన హాల్ టికెట్స్ అనే వాటిని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవి పోస్ట్ మ్యాన్ కావచ్చు లేదా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కావచ్చు. ప్రాసెస్ మాత్రం ఈ విధంగానే సేమ్ గానే ఉంటుంది. మరి ఇవి టోటల్ గా ఏపీ పోస్టల్ కు సంబంధించిన పూర్తి వివరాలు. మరి ఇలాంటి వివరాలను భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అవి విద్యకు సంబంధించినవి కావచ్చు లేదా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు. ఈ సమాచారాన్ని మన భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది. మరి మీరు అందుకోవాలి అంటే మీరు చేయాల్సిందల్లా భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వడం. Thank you for watching this video.